మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ మెట్రో రైల్ నిర్మాణానికి ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ టెండర్లు పిలిచింది. ఫేజ్ 1లో 38.4 కిలోమీటర్ల మేర 2 క్యారిడార్లలో మెట్రో నిర్మాణం పూర్తి చేయనున్నారు. క్యారిడార్ 1లో పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి గన్నవరం బస్టాండ్ వరకు నిర్మాణం జరగనుండగా, క్యారిడార్ 2లో బస్ స్టేషన్ నుంచి పెనమలూరు వరకు నిర్మాణం జరగనుంది. క్యారిడార్ 1లో 4.7 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టనున్నారు. 32 చోట్ల మెట్రో స్టేషన్లు, ఒక చోట అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్తో కలిపి నిర్మాణానికి ఏపీ ఎంఆర్సీఎల్ ఈపీసీ విధానంలో టెండర్లు పిలిచింది. విజయవాడ మెట్రో నిర్మాణానికి డిజైన్లు, సాంకేతిక సహకారం, పర్యవేక్షణ కొరకు టీవైపీఎస్ఏ టైప్సా కన్సల్టెన్సీ ఎంపికయింది. విజయవాడ మెట్రో రైల్ నిర్మాణానికి ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ టెండర్లు పిలిచింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మెట్రో రైల్ కార్పొరేషన్ టెండర్లు పిలిచింది. సో ఫర్దర్గా ఎటువంటి స్టెప్స్ ఉండే అవకాశం ఉంది? సో ఇది వేగవంతంగా ఈ ప్రక్రియ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఎట్లా సాగబోతోంది? ప్రదేశ్ మొత్తం మీద చూసుకుంటే ఏపీ ప్రభుత్వం మెట్రో రైలుకు సంబంధించి కూడా విజయవాడ, విశాఖపట్నం 2 ప్రాంతాలకు సంబంధించి కూడా మెట్రో రైలు నిర్మాణం చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం మొన్న కేబినెట్ లో ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలోనే కేబినెట్ ముగిసిన తెల్లారి అంటే 25వ తేదీన విశాఖపట్నం మెట్రో రైలుకు సంబంధించి టెండర్ల ప్రక్రియను పిలవడం జరిగింది. వెంటనే ఈ రోజు విజయవాడకు సంబంధించిన మెట్రో రైలు నిర్మాణానికి సంబంధించి ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ టెండర్లు పిలిచింది. ఫేజ్ 1 కింద 38.4 కిలోమీటర్ల మేర 2 క్యారిడార్లకి మెట్రో నిర్మాణం చేపట్టబోతున్నారు. క్యారిడార్ 1లో పండిట్ జవహర్లాల్ నెహ్రూ బస్ స్టాండ్ నుంచి గన్నవరం వరకు ఒకటి, అలాగే 2లో బస్ స్టాండ్ నుంచి కూడా పెనమలూరు వరకు నిర్మాణం చేపట్టబోతున్నారు. మొదటి క్యారిడార్ 1లో 4.7 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టబోతున్నారు. మొత్తం 32 కోట్ల కూడా మెట్రో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయబోతున్నారు. ఒక చోట అండర్ గ్రౌండ్ కు సంబంధించిన మెట్రో రైళ్లు కలిపి నిర్మాణానికి టెండర్ ప్రక్రియను పిలిపించారు. ఈపీసీ విధానంలో ఏపీ ప్రభుత్వం టెండర్లను ఏపీ ఎంఆర్సీఎల్ కింద కూడా కేటాయించినట్టు తెలుస్తోంది. ఇక విజయవాడ మెట్రో రైలు నిర్మాణానికి సంబంధించిన డిజైన్లు, సాంకేతిక సహకారం, పర్యవేక్షణకు సంబంధించి టెప్సా కంపెనీతో కన్సల్టెన్సీతో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. 2 రోజుల క్రితం మంత్రి నారాయణ సింగపూర్ వెళ్లే ముందు దీనికి సంబంధించిన ఎంఓయూ పత్రాలను కూడా ఒకరికొకరు పరస్పరం మార్చుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తం 10,166 కోట్ల రూపాయలకు సంబంధించిన మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఏపీ సిఆర్డీఏ నుంచి దాదాపుగా 4,160 కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50-50% ఈ మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టబోతున్నారు. 40% టెండర్లకు సంబంధించిన ప్రక్రియను ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ.